ఎదుటివారి ఆనందంలో మన ఆనందాన్ని చూసుకోవటం, వారి బాధను మన బాధగా భావించటం, ప్రతిఫలం ఆశించకుండా మనస్ఫూర్తిగా అండగా ఉండడమే ప్రేమ. దానికి నిదర్శనం ముంతాజ్ మహల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. ముంతాజ్ మహల్ అసలు పేరు అర్జుమంద్ బాను బేగం. ఆమె అందాన్ని, తెలివితేటలను చూసి షాజహాన్ ఆమెకు ముంతాజ్ మహల్ అంటే అంతఃపురంలో అత్యంత విశిష్టమైన మణి అనే బిరుదును ఇచ్చారు. ముంతాజ్ కేవలం అంతఃపుర రాణి మాత్రమే కాదు, షాజహాన్కు అత్యంత నమ్మకమైన రాజకీయ సలహాదారు కూడా. ఆ నమ్మకానికి కారణం, షాజహాన్ చక్రవర్తి కాకముందు తన తండ్రి జహంగీర్పై తిరుగుబాటు చేసి దాదాపు 7 సంవత్సరాల పాటు అడవుల్లో వేర్వేరు ప్రాంతాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆ కష్టకాలంలో ముంతాజ్ విలాసవంతమైన అంతఃపురాన్ని వదిలేసి భర్తతో పాటే ఎన్నో ఇబ్బందులు పడుతూ అడవుల్లో తిరిగారు. ఆయన మానసికంగా కృంగిపోయిన ప్రతిసారి ఆమె కొండంత అండగా నిలిచింది. దాంతో షాజహాన్కు ఆమెపై గౌరవం, నమ్మకం రెట్టింపయ్యాయి. షాజహాన్ ఆమెను ఎంతగా నమ్మాడంటే ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా మొదట ముంతాజ్ సలహా అడిగేవారు. మొఘల్ సామ్రాజ్యానికి చెందిన అత్యున్నత అధికార ముద్ర రాయల్ సీల్ ఆమె వద్దే ఉండేది. ఏ ప్రభుత్వ ఉత్తర్వు అయినా ఆమె ఆమోదం పొందాకే జారీ అయ్యేది. ముంతాజ్ కేవలం అందమైన రాణి మాత్రమే కాదు, ఆమెకు రాజకీయ పరిపాలనపై అద్భుతమైన అవగాహన ఉండేది. ముంతాజ్ 19 ఏళ్ల వైవాహిక జీవితంలో షాజహాన్కు 14 మంది పిల్లలను జన్మనిచ్చింది. అప్పట్లో రాణులు అంతఃపురాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. కానీ ముంతాజ్ షాజహాన్ వెళ్లే ప్రతి సైనిక యుద్ధాల్లో ఆయనతో పాటే వెళ్ళేవారు. చివరకు ఆమె చనిపోయిన మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్ ప్రాంతానికి కూడా షాజహాన్తో యుద్ధానికి సహకరించడానికే వెళ్ళింది. అప్పుడు ఆమె గర్భిణీగా ఉన్నా సరే భర్తను వదిలి ఉండలేక అంత దూరం ప్రయాణించారు. అక్కడ తన 14వ బిడ్డ గౌహరా బేగంకు జన్మనిస్తూ ప్రసవ వేదన తట్టుకోలేక 1631 జూన్ 17న మరణించారు. ఆమె మరణించిన తర్వాత మొదట బుర్హాన్పూర్లోనే తాత్కాలికంగా పూడ్చిపెట్టారు. ఆ తర్వాతే ఆమె భౌతిక కాయాన్ని ఆగ్రాకు తరలించారు. భార్యపై ఉన్న అమితమైన ప్రేమతో షాజహాన్ తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. సుమారు 22 సంవత్సరాల పాటు వేలాది మంది కార్మికులతో నిర్మించిన ఈ కట్టడం నేడు ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచింది. షాజహాన్కు ముంతాజ్ మహల్ కేవలం భార్య మాత్రమే కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్, నమ్మకమైన మంత్రి, కష్టాల్లో తోడు నిలిచిన సైనికురాలు. అందుకే ఆమె చనిపోయినప్పుడు ఆయన అంతగా కుంగిపోయాడు మరియు ఆమె ప్రేమకు గుర్తుగా ప్రపంచమే అబ్బురపడేలా తాజ్మహల్ నిర్మించాడు. సో ఫ్రెండ్స్, నమ్మకం ఉన్న చాటే ప్రేమ ఉంటుంది అని నేనంటాను. మరి మీరేమంటారు? దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.